హాయ్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ లావణ్య. వెల్కమ్ టు లావణ్య కల్నరీ క్యాన్వాస్. ఈరోజు నేను క్రాబ్స్ లెగ్స్తో కర్రీ చేస్తున్నానండి. ఇది ఎవరు తెలిసి ఉండదు, ఇదే ఫస్ట్ టైం మన యూట్యూబ్లో కూడా పెట్టడం. చూడండి, ఇది ఎలా చేయాలో తెలుసుకోండి. ఇప్పుడు ఈ పీతల కాళ్ళని ఉడకబెట్టుకుందామండి. వాటర్ వేసాను, దీంట్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి వేయక్కర్లేదు. ఇవి మనకి జస్ట్ 5 మినిట్స్లో ఉడికిపోతుందండి. పెద్ద మంట పెట్టి 5 మినిట్స్ పెట్టేయండి. ఎక్కువ బాయిల్ చేస్తే పేస్ట్ అయిపోతాయి అన్నమాట. అందుకని 5 మినిట్స్ ఉడికించుకుందాం. ఉడికినప్పుడు ఎలా వస్తుందో చూపిస్తాను మీకు. ఇప్పుడు దీని కలర్ ఇలా ఉంది కదా, ఉడికిన తర్వాత ఇది ఎలా ఉందో చెప్తాను. చూడండి, బాయిల్ చేసేటప్పుడు దీని కలర్ ఎలా మారిపోయిందో చూసారా? ఆరెంజ్లోకి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఇది బాయిల్ అయిపోయిందండి. దీన్ని చల్లారాక మంచిగా ఒలుచుకుందాం. ఇప్పుడు మనం ఈ పీత కాళ్ళు ఉడకబెట్టేసుకున్నాం కదా, దీన్ని ఓపెన్ చేసుకుందామండి. ఈ షెల్ ఓపెన్ చేయడానికి ఏం చేయాలంటే, దీన్ని జస్ట్ మన ఇంట్లో దంచుకుని ఉంటాయి కదా, ఇలా స్టోన్ ఏదోటి దాంతో ఇలా చెదకొట్టుకోవడం. అన్నీ అలా ఒకసారి ఫస్ట్ అన్నీ పగలగొట్టేసుకోండి. ఇప్పుడు మనం అన్నీ ఇలా చితకొట్టేసుకున్నాం కదా, ఇవి ఇప్పుడు ఒలుచుకుందామండి. ఇది కర్రీ ఏమీ ఎక్కువ అవ్వదు, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. చిన్నప్పుడు మా నాన్నమ్మ అయితే మొత్తం అంతా అయిపోయాక అందరినీ కూర్చోబెట్టి పిల్లల్ని ఒలిపించేది. ఈ పుట్టిది ఇలా ఒలుస్తూ వస్తూ కూడా తెగ తినేసేవాళ్ళం మేము అసలు. ఈ ఒలుస్తూ ఉంటే నిజంగానే మా చిన్నప్పుడు మా జాయింట్ ఫ్యామిలీ అనమాట. చాలా మెమరీస్ అవన్నీ గుర్తొస్తున్నాయి, ఏం చేసాం చిన్నప్పుడు అని. ఇప్పుడు పిల్లలు ఏమీ లేదండి అసలు, నథింగ్. ఆ ఫోన్లు పట్టి కూర్చోవడం అంతే. మంచిగా బాయిల్ అయినాయి, ఇక్కడ ఫ్రెష్గా ఉన్నాయినా. పొద్దున్న పీతలు కూర చేశాను కదా, సూపర్ ఉందండి. మొత్తం అంతా మొత్తం వదిలేశారు మా వాళ్ళు. దీనికి కూడా ఒక మంచి మసాలా చేసుకోవాలి, అది చెప్తాను. అలాగో అండి, ఇలా ఒలుచుకోవడమే. ఇది ఒలుచుకునేది టైం ఎక్కువ పడుతుంది. ఇంకోటి ఏంటంటే, పీతలు ఇలాంటివన్నీ వండేసుకోవాలి. ఇది స్టోర్ చేసుకోలేము, త్వరగా పాడైపోతాయి పీతలు. అందుకని ఈ బాయిల్ చేశాను కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నాయి, లేకపోతే పాడైపోతాయి పీతలు అన్నవి, వాసన వచ్చేస్తాయి ఇల్లంతా. అందుకని రొయ్యలన్నా మనం స్టోర్ చేసుకోవచ్చు, కానీ పీతలు అవి స్టోర్ చేసుకోలేము. ఇవి ఒలవడమే పెద్ద ప్రాసెస్ అండి. తినేటప్పుడు అసలు ఈ కష్టం అంతా గుర్తుండదు. ఎంత కష్టపడి ఉండమో అంత ఫాస్ట్గా ఇది అయిపోతుంది. మన పిల్లలు పెద్దవాళ్ళు ఎవరికైనా బాగా నచ్చుతుంది. కానీ ఏదైనా పీతలు సంబంధించింది ఎక్కువ తినకూడదు, ఎందుకంటే ఇది వాతం, వేడి కూడా ఎక్కువ. క్రాబ్స్లో వేడి ఎక్కువ, మీకు తెలుసు కదా. చూడండి, మనం హాఫ్ అన్ అవర్ కష్టపడితే మనకి ఎంత ఎక్కువ ఇచ్చేసిందో చూడండి. ఇది చూసారా, మన పిడిపి రెడీ అయిపోయింది. మొత్తం ఈ కాళ్ళలోంచి పిడుపు తీసేసాం కదా, దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలండి. ఈ తాలింపు పెట్టుకోవడానికి ఒక మసాలా కావాలి, అదేంటో మీకు చెప్తాను. చూసారా, పిడుపు రెడీ అయిపోయింది. ఇది ఉట్టిది కూడా తినేయచ్చండి. దీంట్లో కూడా సేమ్ మనకి కొంచెం జీలకర్ర, అల్లం చిన్న ముక్క అండి, అల్లం, వెల్లుల్లి ఒక 4 రెమ్మలు, ఈ ఆనియన్స్ కూడా వేసేసుకుని పేస్ట్ చేసేసుకుందామండి. ఇప్పుడు మనం మసాలా ముద్ద రెడీ చేసుకున్నామండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? దీన్ని ఏం చేయాలంటే, ఫస్ట్ మనం ఇది చేసుకున్నాం కదా, పిడిపి అంతా తీసుకున్నాం కదా, ఓ ప్లేట్లో వేసేసుకొని దీనిపైన ఉప్పు, కారం, పసుపు, ఇది
పసుపు, చిటికెడు పసుపు. ఇది అప్పటి కాలందండి ఉప్పు. ఉప్పు ఎక్కువ వేసేసుకోండి, వేసులో చాలా ఉప్పు ఉంటుంది. కారం, ఈ మసాలా మొత్తం ఉంది కదా, ఇది కూడా వేసుకుందాం. దీన్ని మంచిగా ఈ పీతలకి ఇట్లా ఈ పిడిపిని ఇట్లా నలుపుకోవాలండి. మనకి సోర పిడుపులా వస్తుందండి ఇది. మన మెగాస్టార్కి చాలా ఇష్టం సోర పిడిపి, మీ ఎవరికైనా తెలుసు. మొత్తం అంతా ఇట్లా నలిపేసుకున్నాం కదా, మొత్తం అంతా కలిసిలా కలుపుకోవాలి. ఇంకా తర్వాత ఇంకేం లేదు, తాలింపు పెట్టేస్తున్నానండి. తాలింపు ఎలా పెట్టాలో చూపిస్తాను రండి. ఇప్పుడు మనం పొయ్యి వెలిగించుకుని ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు మనం పొయ్యి వెలిగించుకుని మూకుడు పెట్టుకుందామండి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిపోయిందండి. దీంట్లో ఎక్కువ కరివేపాకు వేసుకుంటాము. ఆయిల్ చూడండి, కరివేపాకు చెట్టుపట్టాడుతుంది కదా. మనం సొరపిడిపి చేసుకుంటాం కదండి, ఆ రెసిపీ కూడా నెక్స్ట్ టైం మీకు పెడతాను. అలాగే సేమ్ ఇది కూడా తాలింపు పెట్టుకోవాలి. సో ఒక్క ఎండుమిర్చి అండి, జస్ట్ ఇలా తుంచి వేసేస్తున్నాను. ఇప్పుడు మనం చేసిన ఇది ఉంది కదా పిడిపి, దీంట్లో నెమ్మదిగా దింపేసుకోండి ఆయిల్లో. జస్ట్ 3 మినిట్స్ కుక్ చేసుకోండి, వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చూడండి నూనెలో వేస్తాను ఇది. దీంట్లో ఇంక మనం ఏం వేయక్కర్లే, జస్ట్ ఇది కొంచెం మనం అల్లం వెల్లుల్లి ఆనియన్ ఇవి ఉన్నాయి కదా, ఆ పచ్చివాసన పోవడానికి ఇది కలుపుకోవడం. చూడండి మనం ఆయిల్లో వేసాం కదా, ఇప్పుడు మంచిగా అటు ఇటు కలుపుకుందామండి. జస్ట్ 2 మినిట్స్ ఇది మగ్గించేసుకుని దించేసుకోవడమే. ఇది మనకి మసాలా అంతా చూడండి ఇలా అడుగు పట్టేస్తూ ఉంటుంది, కొంచెం ఇలా గీక్తూ ఉంటే సరిపోతుంది. ఎలా ఉంది, మీకు నచ్చుతుందా? ఇది మాత్రం మీరు కంపల్సరీ ట్రై చేయాలండి. మన పిల్లలకి ఏం తెలియవు, నెక్స్ట్ జనరేషన్స్కి ఏ వంటలు తెలియవు. మీరే నేర్పించాలి, మన పిల్లలకు కూడా ఈ టేస్ట్ చూపించాలి. మా అమ్మ వాళ్ళ వల్ల మాకు ఈ వంటలు తెలిసినాయి, మన వల్ల మన పిల్లలకి తెలియాలి కదా. మన పిల్లలకి అసలు ఆ జంక్ ఫుడ్ లేదా చికెన్ కర్రీ తప్ప ఇంకేం పెద్ద ఎక్కువ తెలియదండి. నాన్ వెజ్లో అన్నీ వండి పెట్టి వాళ్ళకి అన్ని రుచులు చూపిస్తే ఇవి మనకి మెయింటైన్ అవుతాయి. చూడండి ఇది మంచిగా ఇప్పుడు దగ్గరికి అయిపోతుంది కదా, దీంట్లో ఇప్పుడు నేను కొత్తిమీర వేసేస్తున్నాను. చూడడానికి కూడా చాలా బాగుంది కదా. చూసారా, 3 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి. ఓన్లీ మెయిన్ ప్రాసెస్ వచ్చి వలవడమే, అదే కష్టం. వలవడం కష్టం కానీ వండడం ఈజీ, తినడం ఈజీ అండి. మెయిన్ చెప్పాలనుకున్నది నేను. కర్రీ రెడీ అయిపోయింది, ఇది మనం సర్వ్ చేసేసుకుందాము. ఎలా ఉంది, మీకు నచ్చిందా? ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, నమస్తే.